హాయ్ ఫ్రెండ్స్, నేను సార్. మీరు చూసిన తెలుగు పీసీ వరల్డ్ చూస్తున్నారు కదా. ఇది వచ్చేసరికి 15,000 రూపీస్ పీసీ అనమాట. సో దీనికి సంబంధించిన గేమింగ్ రివ్యూ గురించి అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడతాను. యాక్చువల్గా ఈ పీసీని నేను దాదాపుగా 1 వీక్ పైన యూజ్ చేశాను. సో నాకు ఏమనిపించింది, బేసిక్గా ఎలాంటి గేమ్స్ మీరు ఈ పీసీలో ఆడొచ్చు అని చెప్పేసి కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. మనం కనుక గేమింగ్ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, మెయిన్గా మనం పీసీ గేమింగ్ గురించి మాట్లాడుకోవాలి. అలాగే మనకి ఆండ్రాయిడ్ గేమింగ్ ఏదైతే ఉంటుందో దాని గురించి కూడా మాట్లాడుకోవాలి. మనం కనుక ఆండ్రాయిడ్ గేమింగ్ చూసుకున్నాం అనుకోండి, ఆండ్రాయిడ్ గేమింగ్ అంటే మీకు తెలిసిందే కదా. సో ఎమ్యులేటర్స్ ఏమైతే ఉంటాయో ఆ ఎమ్యులేటర్స్ని యూజ్ చేసి మనం అయితే గేమ్స్ ఆడాల్సి ఉంటుంది. సో బేసిక్గా నేను మనకి ఏదైతే పీసీ గేమ్స్ ఉంటాయో ఆ పీసీ గేమ్స్ని ఆడాను. అలాగే ఎమ్యులేటర్ సంబంధించిన గేమ్స్ ఏమైతే ఉంటాయో అవి కూడా ఆడాను. అప్పుడప్పుడు క్రాషెస్ కూడా నేను ఎక్స్పీరియన్స్ అయితే చేసానని చెప్పాను కదా. సో ఆ క్రాషెస్ నాకు తగ్గడానికి నేను ఏం చేసానో కూడా చెప్తాను. సో ఫస్ట్ మనం పీసీ గేమింగ్ ఏదైతే ఉందో, సో పీసీ గేమింగ్ గురించి అయితే మాట్లాడుకుందాం. నేను ఈ పీసీలో కేవలం 3 గేమ్స్ని అయితే ఇన్స్టాల్ అయితే చేశాను. పెద్దగా ఎక్కువ గేమ్స్ అయితే వేయలేదు. ఫస్ట్ వచ్చేసరికి పబ్జీ పీసీ, సెకండ్ వచ్చేసరికి అస్ఫాల్ట్ సంబంధించిన గేమ్ని అయితే ఇన్స్టాల్ చేశాను. అండ్ ఫైనల్గా మనకి ది ఫైనల్స్ అని చెప్పేసి ఒక షూటర్ గేమ్ని అయితే ఇన్స్టాల్ చేశాను. సో కంప్లీట్గా మనం మాట్లాడుకోవాలంటే 2 షూటర్ గేమ్స్ ఇన్స్టాల్ చేశాను. అలాగే ఒక రేసింగ్ గేమ్ని కూడా ఈ పీసీలో అయితే ఇన్స్టాల్ చేసి నేనైతే టెస్ట్ చేశాను. ఈ గేమ్స్ అన్నీ కూడా నేను స్టీమ్ నుంచి అయితే డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేశాను. మనం కనుక పబ్జీ పీసీ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, సో దాని యొక్క ఎక్స్పీరియన్స్ గురించి నేను అడిగారు అనుకోండి, నాకు ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం అసలు బాగాలేదు. కంప్లీట్గా గేమ్ అనేది చాలా ల్యాగీగా, చాలా స్లగ్గిష్గా అయితే ఉంది. నాకు అసలు గేమ్ ఆడడానికి వీలు లేకుండా ఉందన్నమాట. అదే మనం మ్యాచింగ్లోకి వెళ్ళామనుకోండి, మ్యాచింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇంకా ఘోరంగా అయితే ఉంది. సో నేనేం చేశానంటే 1080pలో మనకి ఆ గేమింగ్ ఎక్స్పీరియన్స్ బాగాలేదు కాబట్టి నేను రిజల్యూషన్ అయితే తగ్గించి 1280x720 రిజల్యూషన్లో అయితే గేమ్ ఆడడానికి అయితే ప్రయత్నించాను. నేను వీడియో కూడా రికార్డ్ చేశాను. 1280x720pలో మాత్రమే నేను వీడియో అయితే రికార్డ్ చేశాను గేమ్ ఆడుతున్నప్పుడు. 1280x720pలో కూడా గేమ్ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది అంత గ్రేట్గా అయితే లేదు, బట్ కొంతవరకు ప్లేయబుల్గా అయితే అనిపించింది. నన్ను రికమెండ్ చేస్తారని అడిగినట్లయితే నేను ఖచ్చితంగా రికమెండ్ అయితే చేయను. మీరు కనుక ఎఫ్పిఎస్ చూసుకున్నారనుకోండి, మన గేమ్లో ఎఫ్పిఎస్ వచ్చేసరికి 30 నుంచి 40, 45 వస్తున్నట్లయితే అనిపిస్తుంది. కాకపోతే గేమ్ మాత్రం మనకి ఒక 20 FPS నుంచి 24 FPS మధ్యలో వస్తున్నట్లయితే మనకి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. సో బేసిక్గా అది ఫ్రేమ్ రేట్ ఎక్కువ చూపించినప్పటికీ కూడా 1% లోసు లేకపోతే 0.1% లోసు బాగా తక్కువగా ఉండడం వల్ల గేమ్ ప్లే ఎక్స్పీరియన్స్ అనేది అంత స్మూత్గా అయితే లేదు. సో ఈ ప్రాసెసర్ లాంచ్ అయ్యి ఒక 3 to 4 years అవుతుంది కాబట్టి మనకు కొత్తగా అప్డేట్స్ ఏమైతే వస్తాయో అప్డేట్స్లో వచ్చే చేంజెస్ వల్ల కూడా మనకి కొంతవరకు గ్రాఫిక్స్ యొక్క రిక్వైర్మెంట్ అనేది పెరుగుతూ ఉండొచ్చు. సో దాని గురించి అని చెప్పేసి నాకు ఎక్స్పీరియన్స్ అయితే అంత నచ్చలేదు. అండ్ సెకండ్ గేమ్ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, సెకండ్ వచ్చేసరికి ది ఫైనల్స్. బేసిక్గా ది ఫైనల్స్ గేమ్ అయితే నేను ఇన్స్టాల్ చేశాను, కానీ దాన్ని ఎప్పుడు ఓపెన్ చేద్దామని ట్రై చేసినా మనకి ఏదైతే గ్రాఫిక్స్ ఉందో ఆ గ్రాఫిక్స్ అనేది మినిమం రిక్వైర్మెంట్ కోసం సరిపోవట్లేదని చెప్పేసి గేమ్ ఓపెన్ అవుతున్నప్పుడు క్రాష్ అయిపోతూ ఉండేది. సో నేను దాదాపుగా ఒక 2-3 సార్లు అయితే చెక్ చేశాను. ఎప్పుడైతే మనకు కంపైలింగ్ జరుగుతుందో ఆ కంపైలింగ్ టైంలో గేమ్ క్రాష్ అయిపోయి గేమ్ ఆడడానికి అయితే వీలయ్యేది కాదు. అండ్ ఫైనల్గా మనం మాట్లాడుకోవాల్సింది అస్ఫాల్ట్ గేమ్ గురించి. సో అస్ఫాల్ట్ గేమ్ అనేది ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. సో నేను ఏం చేశానంటే 1920x1080pలో నేను 2 సెట్టింగ్స్ అయితే టెస్ట్ చేశాను. ఫస్ట్ వచ్చేసరికి ఏవైతే లో సెట్టింగ్స్ ఉంటాయో లో సెట్టింగ్స్ అయితే టెస్ట్ చేశాను. అండ్ ఫైనల్గా మనం ఏదైతే అల్ట్రా మ్యాక్సిమం సెట్టింగ్స్ ఉంటాయో ఆ మ్యాక్సిమం సెట్టింగ్స్లో కూడా టెస్ట్ చేశాను. ఒకసారి వీడియో యాడ్ చేస్తాను చూడండి. మన ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, లోయెస్ట్ సెట్టింగ్స్లో కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. అలాగే మనకి అల్ట్రా సెట్టింగ్స్లో గేమ్ ఆడినా కూడా నాకు ఎటువంటి ఇష్యూని అయితే నేనైతే నోటీస్ చేయలేదు. నేను ఫ్రేమ్ క్యాప్ అయితే రిమూవ్ చేస్తాను. ఫ్రేమ్ క్యాప్ రిమూవ్ చేసిన తర్వాత గేమ్లో దాదాపుగా మనకి ఒక 100 FPS అయితే వస్తుంది. అండ్ గేమ్ కూడా మరీ పెద్ద గేమ్ అయితే కాదు. నేను స్టీమ్లోంచి డౌన్లోడ్ చేయడానికి దాదాపుగా 10 to 12 GB స్టోరేజ్ స్పేస్ అయితే పట్టింది. సో గేమ్ చిన్నదే, అట్లా అని చెప్పేసి గ్రాఫిక్స్ మరీ తీసి పడేసేలా కూడా లేదు. గ్రాఫిక్స్ కూడా మనకి చాలా బాగుంది. బేసిక్గా ఎవరైతే సరదాగా గేమ్స్ ఆడుతూ ఉంటారో అటువంటి వాళ్ళు డెఫినెట్గా ఈ గేమ్ని అయితే టెస్ట్ చేయొచ్చు. అండ్ ఇంకో గేమ్ నేను టెస్ట్ చేయలేదు, బట్ మీరు ఒకవేళ ఆడాలని అనుకుంటే కనుక ఈ గేమ్ని కూడా ట్రై చేయొచ్చు. అదేంటంటే యూరో ట్రక్ సిమ్యులేటర్. చాలామంది యూరో ట్రక్ సిమ్యులేటర్ని అయితే ఇష్టపడుతూ ఉంటారో ఆడుతూ ఉంటారో. బేసిక్గా మీరు యూరో ట్రక్ సిమ్యులేటర్ని కూడా ఈ 3200G ప్రాసెసర్ ఏదైతే ఉందో 3200G ప్రాసెసర్ని యూజ్ చేసుకుని ఆడొచ్చు. మీకు ప్రాబ్లం అయితే ఏముండదు. మీకు కొంచెం ల్యాగీగా అనిపిస్తున్నా లేకపోతే మనకి ఫ్రేమ్ రేట్ అనేది అంతకు బాగోకపోయినా మీరు రెజల్యూషన్ కానీ లేకపోతే గ్రాఫిక్స్ యొక్క క్వాలిటీ సెట్టింగ్స్ని కానీ తగ్గించినట్లయితే మీరు యూరో ట్రక్ సిమ్యులేటర్ని కూడా ఈ పీసీలో డెఫినెట్గా ఆడుకోవచ్చు. నేను ఎందుకు
చూపించలేదంటే యాక్చువల్గా మనం స్టీమ్లో ఏ గేమ్ ఆడాలన్నా కూడా లైసెన్స్ అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుంది. నా దగ్గర ఆల్రెడీ స్టీమ్లో యూరో ట్రక్ సిమ్యులేటర్ లైసెన్స్ అయితే ఉంది, బట్ అది వేరే ఎస్ఎస్డీలు అయితే ఉంది. మళ్ళీ ఆ ఎస్ఎస్డీని ఇందులో ఇన్స్టాల్ చేసి మళ్ళీ డ్రైవర్స్ అన్ని రిమూవ్ చేసి మళ్ళీ కొత్త డ్రైవర్స్ ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఆ పీసీలు వేసిన తర్వాత మళ్ళీ ఇవన్నీ చేంజ్ చేయాలంటే నాకు చాలా ఇబ్బందిగా అయితే అనిపించింది. సో మన ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేసి మనల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే కొంచెం రెవెన్యూ పెరిగినట్లయితే నేను బేసిక్గా టెస్టింగ్ సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా కొనడానికి అయితే ఉంటుంది. సో మనం పీసీ గేమింగ్ గురించి మాట్లాడుకున్నాం కదా. బేసిక్గా మీరు ఫార్ క్రై లాంటి గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. అంటే ఒక 2015, 2016లో రిలీజ్ అయిన గేమ్స్ ఏమైనా కూడా మీరు డెఫినెట్గా ట్రై చేయొచ్చు. పీసీ గేమ్స్ గురించి అటు పక్కకు పెడితే మొబైల్ గేమ్స్ ఏమైతే ఉంటాయో, లేకపోతే మొబైల్ సంబంధించిన ఎమ్యులేటర్ని యూజ్ చేసే గేమ్స్ ఏమైతే ఉంటాయో, సో వాటి కోసం అయితే నేను కొంతవరకు అయితే రికమెండ్ చేస్తాను. ఎందుకంటే నేను ఈ పీసీలో బ్లూస్టాక్స్ 5 అయితే ఇన్స్టాల్ చేశాను. బ్లూస్టాక్స్ 5 ఇన్స్టాల్ చేసి పబ్జీ ఆడాను, అలాగే BGMI ఆడాను, అలాగే ఫ్రీ ఫైర్ మ్యాక్స్ను కూడా ఇన్స్టాల్ చేసి గేమ్ అయితే ఆడాను. ఇనీషియల్గా నేను టెస్టింగ్ చేసినప్పుడు క్రాష్ అయిపోతుందని చెప్తూ ఉన్నాను కదా. సో BGMI క్రాష్ అవుతుంది, ఫ్రీ ఫైర్ కూడా అప్పుడప్పుడు క్రాష్ అవుతుందని చెప్పాను కదా. సో నేను ఏం చేశానంటే మనకి ఏదైతే సెట్టింగ్స్ ఉంటాయో ఆ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇంటర్ఫేస్ రెండర్ వచ్చేసరికి సాఫ్ట్వేర్లోకి అయితే చేంజ్ చేశాను. అండ్ మనకి ASTC టెక్స్టర్స్ వచ్చేసరికి OpenGL అయితే పెట్టాను. సో అలా నేను చేంజ్ చేసిన తర్వాత నాకు మ్యాక్సిమం క్రాషింగ్ అయితే తగ్గింది. అండ్ సో నేను ఈ గేమ్కి సంబంధించి మనకు ఫ్రీ ఫైర్ యొక్క పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి. ఫ్రీ ఫైర్ పర్ఫార్మెన్స్ అనేది బాగుంది, నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. నేను రకరకాల సెట్టింగ్స్ని యూజ్ చేసి గేమ్ ఆడాను. మనం లోలో పెట్టి నేను గేమ్ ఆడాను, అలాగే సెట్టింగ్స్ వచ్చేసరికి హైలో పెట్టి కూడా నేను గేమ్ అయితే ఆడాను. నాకు ఏ సెట్టింగ్స్లో పెట్టి గేమ్ ఆడినా కూడా నాకు ల్యాగ్స్ కానీ స్టటర్స్ కానీ ఏమీ నోటీస్ చేయలేదు. బేసిక్గా మీరు ఫ్రీ ఫైర్ గేమింగ్ కోసం తీసుకునే ఫలమైతే, బడ్జెట్లో తీసుకునే ఫలమైతే ఈ పీసీని అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. లేదు మీ దగ్గర ఇంకా బెటర్ బడ్జెట్ ఉన్నట్లయితే మీరు వేరే పీసీస్ని అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. బేసిక్గా 15,000 రూపీస్కి ఫ్రీ ఫైర్ కోసం ఈ పీసీ అయితే నాకు బాగానే అనిపించింది. అండ్ ఫైనల్గా నేను ఆ సెట్టింగ్స్ చేంజ్ చేసిన తర్వాత BGMIలో కూడా ఆడాను. నాకు BGMI కూడా అసలు క్రాష్ అయితే అవ్వలేదు ఎక్కడ కూడా. స్మూత్ అలాగే ఎక్స్ట్రీమ్ ప్లస్ సెట్టింగ్స్ని అయితే యూజ్ చేశాను. నాకు ఫ్రేమ్ రేట్ చూసుకున్నారనుకోండి దాదాపుగా 60 to 70 FPS మధ్యలో అయితే వచ్చేది. సో డెఫినెట్గా మనం ట్వీక్స్ చేసినట్లయితే మనకి ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. కంప్లీట్గా నేను ఎటువంటి సెట్టింగ్స్ని యూజ్ చేస్తే మనకి ఎక్కువ పర్ఫార్మెన్స్ వస్తుంది అనేది అయితే మాట్లాడతాను. మనకి OpenGL ఉంటుంది, డైరెక్ట్ఎక్స్ ఉంటుంది, అలాగే వల్కన్ కూడా ఉంటుంది. సో బేసిక్గా మనకి ఏది బెస్ట్గా అనిపిస్తుందో, మనకి ఏది స్టేబుల్గా ఫ్రేమ్ రేట్ ఇస్తుందో దాన్ని యూజ్ చేసుకుని మనం అయితే ఆడుకోవచ్చు. బట్ ఈ సెట్టింగ్స్ని మనం చేంజ్ చేస్తున్నప్పుడు గేమ్ క్రాష్ అవ్వడం, లేకపోతే బ్లాక్ స్క్రీన్స్ లేదా వైట్ స్క్రీన్స్ రావడం, ఇటువంటి ఇష్యూస్ కూడా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా అన్ని సెట్టింగ్స్ని మనం చేంజ్ చేసుకుని మనం ఇంకా బాగా ఆప్టిమైజ్ చేసుకున్నట్లయితే డెఫినెట్గా మీకు పర్ఫార్మెన్స్ అయితే పెరుగుతుంది. సో మొబైల్స్ అలాగే పీసీ గేమ్స్ సంబంధించి తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఇలాగే నేను ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ తోటి మీ ముందుకైతే వస్తూ ఉంటాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సాయిరామ్, సైనింగ్ ఆఫ్ గైస్, బాయ్.